పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహం సా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణితక్షలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. చక్కని నడత, చరిత్రగల తల్లి, నీ భవనంలోని పెంపుడు కలహంసలు నీ నడకను చూసి నీవలే ఉయ్యారంగా అడుగులు వేయాలని ప్రయత్నిస్తూ సరిగా అనుకరించలేక తొట్టుపడుతున్నాయి కానీ ఆ ఆటను విడవడం లేదు. అది చూసి నీ పాద కమలాలకున్న మణుల అందెలు తమ మోతలతో శిక్షణ ఇస్తున్నట్లుగా ఉన్నాయి. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహం సా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణితక్షలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. గతాస్తే మంచత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛతపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. నీవు అధిష్ఠించిన మంచమునకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు 4 కోడుల రూపంలో ఉన్నారు. వారిచే మోయబడుతూ ఫలకముగానున్న సదాశివుని స్వచ్ఛమైన దేహకాంతులే పరచిన దుప్పటి వలెనున్నవి. కానీ నీ మేని అరుణకాంతులు తనపై ప్రతిఫలించడం వలన మూర్తీభవించిన శృంగార రసము వలె ఎర్రగా మారి సదాశివుడు చూడ వేడుకగానున్నాడు. గతాస్తే మంచత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛతపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథు రురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణా జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా. కురులలో వంకరతనం, నవ్వులో సహజమైన నిష్కపటత్వం, మనస్సులో దిరిసిన పువ్వు వంటి మెత్తదనం, వక్షస్థలంలో బండరాయి వంటి కాఠిన్యం, నడుమున మిక్కిలి సూక్ష్మత్వం, స్తనముల ఔన్నత్యంలో విశాలత, ఇలా పరస్పర విరుద్ధ లక్షణాలతో జగతిని రక్షించుటకు శంభుని అనిర్వచనీయ కరుణ అరుణవైన నీ రూపంగా విరాజిల్లుచున్నది.
अराळा केशेषु प्रकृति सरला मंदहसिते अराळा केशेषु प्रकृति सरला मंदहसिते शिरीशाभा चित्ते शिरीशाभा चित्ते दृशदुपलशोभा कुचतटे भृशं तन्वी मध्ये पृथु रुरसिजारोहविषये जगत्त्रातुं शम्भोर्जयति करुणा जगत्त्रातुं शम्भोर्जयति करुणा काचिदरुणा कलङ्कः कस्तूरी रजनिकरबिम्बं जलमयं कलाभिर्कर्पूरैर्मरकतकर्णौ निबिडितम् अतस्त्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो निबिडयति नूनं तव कृते तल्ली జగజ్జనని ఆకాశంలో కనపడు చంద్రమండలము మరకతమణులచే చేయబడి నువ్వు కస్తూరి కాటుక పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొని భరణియే చంద్రునిలో మచ్చవలే నల్లగా కనబడున్నది కస్తూరి ఆ చంద్రునిలోని జలతత్వము నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు చంద్రుని కళలుగా భావించబడునవి పచ్చకర్పూరపు ఖండములు ఈ వస్తువులు ఆ భరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరగిపోవుటచే నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టి పని చేయు బ్రహ్మ మరలా ఆ వస్తువులను పూరించుచున్నాడు అంటే అయిపోయినప్పుడెల్లా నింపుచున్నాడని అర్థము కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం कलाभिर्कर्पूरैर्मरकतकर्णौ निबिडितम् अतस्त्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो निबिडयति नूनं तव कृते पुरा रातेरन्तः पुरमसि ततस्त्वच्चरणयोः सपर्या मर्यादा तरलकरणानामसुलभा तथा ह्येते नीताः शतमखमुखाः सिद्धिमतुलाम् तव द्वारोपान्तस्थितिभिरणिमात्याभिरमराः तल्ली నీవు త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని అంతఃపురానివైన పట్టపురాణివి అందు నీ సేవ చపలచిత్తులకు ఇంద్రియ నిగ్రహం లేని వారికి అంత తేలిక కాదు అందువలననే ఇంద్రాది దేవతలు నీ ద్వారం అంటే భూపురం వద్దనున్న అణిమాది సిద్ధులతోని అసమానమైన తృప్తిని పొందుతున్నారు బిందుస్థానం వద్దనున్న శ్రీమాతృ చరణ సేవ జితేంద్రియులైన అంతర్ముఖులకే సాధ్యం అంతేకాదు ఇంద్రాదులకు సైతం అష్టసిద్ధులు లభిస్తాయి గాని అమ్మవారి పాద సేవాభాగ్యం లభించదు అని భావం పురా రాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయోः సపర్యా మర్యాదా తరళకరణానామసులభా तथा ह्येते नीताः शतमखमुखाः सिद्धिमतुलाम्
తవ ద్వారోపాంతస్థితిభిరణిమాత్యాభిరమరాః. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః. శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః. మహాదేవం హిత్వా తవ సతిః సతీనామచరమే. కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః. పతివ్రతలలో మొదటి దానవైన ఓ సతీదేవి, బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిని ఎందరెందరూ భజించుటలేదు. ఆ ఆరాధకులు పాండిత్య సమృద్ధి కలిగిన వారై వాణీవల్లభులని వ్యవహరింపబడతారు. లక్ష్మీదేవి యొక్క సంపదలను పొంది లక్ష్మీపతులను చెప్పబడతారు. కానీ అలా చెప్పుకునే అవకాశం నీవెవరికీ ఇయ్యవు. పార్వతీపతి ఒక్క పరమశివుడే. అది నీ పాతివ్రత్య గరిమ. మహాదేవునకు తప్ప నీ పూలతోటలోని గోరంట వృక్షానికి కూడా నీ ఆలింగనం లభించదు. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః. శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః. మహాదేవం హిత్వా తవ సతిః సతీనామచరమే. కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః. గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో. హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయా. తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి. పరబ్రహ్మ అయిన సదాశివుని పట్టపురాణి, శాస్త్రవేత్తలు నిన్ను బ్రహ్మపత్నివైన వాగ్దేవిగాను, హరికి భార్యవైన లక్ష్మిగాను, హరుని సహచరీవైన పార్వతిగాను చెప్పుచున్నారు. ఈ నీవే తురీయ స్వరూపిణిగా, ముగురమ్మల మూలపుటమ్మగా, అనిర్వచనీయమైన అంతుపట్టని హద్దులేని మహిమగల మహామాయగా ఈ విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు. సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క మహామాయా శక్తివి నీవు. గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో. హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయా. తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం. పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజనజలం. ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా. ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా. కదా ధత్తే వాణీ ముఖకమలతాంబూలరసతాం. తల్లి, లత్తుకరసంతో కూడిన నీ పాదాలను కడిగిన జలమును గ్రోలే భాగ్యాన్ని, విద్యను వర్ధించే నేను ఎప్పుడు పొందుతానో చెప్పుమమ్మా. సరస్వతీ ముఖ కమల తాంబూల రసం వంటి నీ పాదజలం స్వభావసిద్ధంగా మూగవారికి కూడా కవిత్వాన్ని సిద్ధింపచేయగలదు కదా. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం.
पिबेयं विद्यार्थी तव चरणनिर्णेजनजलम् प्रकृत्या मूकानामपि च कविताकारणतया प्रकृत्या मूकानामपि च कविताकारणतया कदा धत्ते वाणी मुखकमलताम्बूलरसताम् सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः चिरञ्जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः परानन्दाभिख्यं रसयति रसं त्वद्भजनवान् परानन्दाभिख्यं रसयति रसं त्वद्भजनवान् మాతా, నిన్ను ఆరాధించే భక్తుడు సరస్వతీ కటాక్షాన్ని పొంది లక్ష్మీవంతుడై బ్రహ్మ విష్ణులకు ప్రత్యర్థియా అన్నట్లు విహరిస్తాడు. రతీదేవి పాతివ్రత్యాన్నే సడలింపజేయునా అని శంక కలిగేలా మన్మధుని మించిన సౌందర్యాకర్షణను పొందుతాడు. చిరంజీవిగా ఆయుష్మంతుడై ఉండడమే కాక శాశ్వత బ్రహ్మానంద రసానుభవం పొంది జీవన్ముక్తుడవుతాడు. सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः चिरञ्जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः परानन्दाभिख्यं रसयति रसं त्वद्भजनवान् परानन्दाभिख्यं रसयति रसं त्वद्भजनवान् प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधिः प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधिः सुधासूतेश्चन्द्रोपलजललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहित्यकरणौ स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहित्यकरणौ त्वदीयाभिर्वाग्भिस्तव जननी वाचां స్తుతిరియం. సూర్యుని అగ్ని వలననే జ్వలించే దివిటీలతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లు, చంద్రుని వలన కరిగే చంద్రకాంత శిలాజల బిందువులతో చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లు, సముద్ర జలములతో సముద్రునకే తర్పణమిచ్చునట్లు ఓ వాక్కుల తల్లి, నీ నుండి వచ్చిన నీవిచ్చిన నీ రూపములైన వాక్కులతో నిన్నే స్తుతిస్తున్నాను. ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవిధిः प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधिः सुधासूतेश्चन्द्रोपलजललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहित्यकरणौ स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहित्यकरणौ त्वदीयाभिर्वाग्भिस्तव जननी
त्वदीयाभिर्वाग्भिस्तव जननी वाचां स्तुतिरियम्। निधे नित्यस्मेरे निधे नित्यस्मेरे निरवधि गुणे नीति निपुणे। निधे नित्यस्मेरे निरवधि गुणे नीति निपुणे। निराधार ज्ञाने निराधार ज्ञाने नियम परचित्तैकनिलये। नियत्या निर्मुक्ते नियत्या निर्मुक्ते निखिल निगमान्तस्तुतपदे। निरातङ्के निरातङ्के नित्ये निगमय मदीयां స్తుతిమిమాం। సకల శక్తులకు నిధి అయిన తల్లి, ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించే దేవి, హద్దులేని కళ్యాణ గుణములు గలదానా, శాస్త్ర మార్గాలలో నేర్పరి అయిన దానా, నిర్విషయ జ్ఞానస్వరూపిణి, నియమపరులైన యోగుల చిత్తమే ముఖ్య నివాసముగా గల తల్లి, ఏ నియమానికి కట్టుపడని దానా, సకలోపనిషత్తులచే స్తుతింపబడే తత్వరూపిణి, ఏ భయము ఆపదా లేని దేవి, శాశ్వతురాలా నా స్తుతిని స్వీకరించుమా అమ్మా। నిధే నిత్యస్మేరే నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే। నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే। నిరాధార జ్ఞానే నిరాధార జ్ఞానే నియమ పరచిత్తైకనిలయే। నియత్యా నిర్ముక్తే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తుతపదే। నిరాతంకే నిరాతంకే నిత్యే నిగమయ మదీయాం స్తుతిమిమాం। సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు।